పీక పురుగు ఏదైతే ఉందో ఈ పీక పురుగు మనం 120 రోజుల వరకు గనక మనం కంట్రోల్ చేయలేకపోతే ఇది కాండం తొలిచే పురుగుగా మార్పు చెందుతూ ఉంటుంది. తర్వాత ఈ పీక పురుగే కాకుండా దీనిలోనే ఒక వేరే స్పీసీస్కి చెందినటువంటి కాండం తొలిచే పురుగు ఉంటుంది. ఈ రెండు పురుగులు పంట 120 రోజుల దశ దాటినప్పటి నుండి పంటను ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. ఈ పురుగులు గనక మనకి ఆశించినట్లయితే కనుపుకి మధ్యలో దూరం తగ్గిపోయి మొక్క గిడసబారిపోవడం మనం గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ పురుగు ఏదైతే గడపైన చేసిన రంధ్రం ఉంటుందో దాంట్లో చూసినట్లయితే లోపల పురుగు తినడం వల్ల ఏర్పడినటువంటి చెరుకు చెత్త, అదేవిధంగా పురుగు విసర్జించినటువంటి మలినాలన్నీ కూడా ఆ రంధ్రం ద్వారా మనం బయటికి రావడం గమనిస్తూ ఉంటాం. అయితే ఒకసారి చెరుకు గడ పూర్తిగా ఏర్పడిన తర్వాత లోపల ఉన్న పురుగుల్ని ఏ విధమైన రసాయనాలను పిచికారీ చేసినప్పటికీ కూడా పూర్తిగా నియంత్రించడం అనేది కష్టంగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు పీక పురుగు దశలో ఉన్నప్పుడు మాత్రమే 3 నుంచి 4 మందుల్ని ఒకదాని తర్వాత ఒకటి మార్చి పిచికారీ చేసి నియంత్రించుకున్నట్లయితే ఈ కాండం తొలిచే పురుగు ఉధృతి అనేది పొలంలో చాలా తక్కువగా ఉంటుంది.